everyone, Pija here on Pocket Tech. I am back again with another unboxing video. So నేనైతే కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోల్ పెట్టాను. ఏ M1 డివైస్ అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటున్నారు అని. సో మీలో చాలా మంది M1 MacBook Pro అని అన్నారు. సో I am here with the M1 MacBook Pro. ఒకసారి ఇప్పుడు ఈ MacBook ని అన్బాక్సింగ్ చేసి M1 స్పీడ్స్ ఎలా ఉన్నాయి, అలానే 1-2 బెంచ్ మార్క్ టెస్ట్ రన్ చేసి స్కోర్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. సో let's get started. సో ఫైనలీ లేటెస్ట్ మ్యాక్బుక్ ప్రో విత్ M1 చిప్. సో నేనైతే ఇది ఇన్స్టోర్ పర్చేస్ చేశాను, అందుకనే మనకి ప్యాకింగ్ ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ యాపిల్ బ్యాగ్, చూడొచ్చు మనకి సిల్వర్ కలర్ యాపిల్ లోగో ఉంటుంది. అండ్ లోపల మనకి మ్యాక్బుక్ నీట్గా ప్లేస్ చేసి ఇచ్చారు. సో యూ కెన్ క్యారీ ఇట్ లైక్ దిస్. సో నేనైతే ఈ మ్యాక్బుక్ స్టోర్కి వెళ్ళడం, ఇది పర్చేస్ చేయడం అంతా ఒక వ్లాగ్ షూట్ చేశాను. ఆ వ్లాగ్ లింక్ నేను ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తాను, చెక్ చేయండి. సో ఒకసారి ఇప్పుడైతే అన్బాక్స్ చేసి చూద్దాం. సో మ్యాక్బుక్ ప్రో మనకి ఇది కూడా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. సో యూ కెన్ సీ ఇట్, ప్లాస్టిక్ ర్యాప్. సో పీల్ చేయడానికి మనకి ఇక్కడ ఒక పుల్ ట్యాబ్ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఈ ప్లాస్టిక్ ర్యాప్ని పీల్ చేసేస్తున్నాను. బాక్స్ అయితే చాలా బరువుగా ఉంది. మీరు టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే మనకి మ్యాక్బుక్ ప్రో అని ఉంటుంది. టాప్ ఆఫ్ ద బాక్స్లో వచ్చేసి మనకి ల్యాప్టాప్ ఇమేజ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి యాపిల్ లోగో ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మ్యాక్బుక్ ప్రో 13 ఇంచెస్, మోడల్ నెంబర్, సీరియల్ నెంబర్, ఎయిర్పోర్ట్ నెంబర్ అండ్ అలానే బ్లూటూత్ ఐడి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెంటర్లో చూసుకుంటే మన మ్యాక్బుక్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు 8GB మెమరీ, 256GB SSD, 13 ఇంచ్ మ్యాక్బుక్ ప్రో అండ్ అలానే ఈ మ్యాక్బుక్ సైజ్ ఎంత ఉంటుంది, LED బ్యాక్లైట్ డిస్ప్లే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అలానే మనకి బాక్స్లో పాటు ఏమేమి వస్తాయి అనేది కూడా ఇక్కడ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూడొచ్చు. ఇంక్లూడ్స్ 13 ఇంచ్ మ్యాక్బుక్ ప్రో, USB-C పవర్ అడాప్టర్, USB-C ఛార్జింగ్ కేబుల్. సో ఒకసారి ఓపెన్ చేసి లోపల ల్యాప్టాప్ ఎలా ఉందో చూద్దాం. సో రెడీ, 1 2 3 టడా. వావ్, మన ఛానల్లో ఫస్ట్ అన్బాక్సింగ్ ఆఫ్ మ్యాక్. సో ఈ మ్యాక్ గురించి తర్వాత చూద్దాం, ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. సో ఇది చూడొచ్చు మనకి USB-C టు USB-C కేబుల్. సో 2 మీటర్స్ లెంత్ ఉంటుంది ఈ కేబుల్. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాకేజ్ ఉంది, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని. సో మ్యాక్బుక్ ప్రో లైక్ యూజర్ మాన్యువల్, ఎలా సెట్ చేసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సేఫ్టీ అండ్ హ్యాండ్లింగ్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్, వావ్, స్పేస్ గ్రే యాపిల్ స్టిక్కర్స్. సో ఎందుకంటే నేను పర్చేస్ చేసిన ల్యాప్టాప్ వచ్చేసి స్పేస్ గ్రే. అండ్ ఫైనలీ 1 అడాప్టర్. సో ఇది వచ్చేసి 61 వాట్స్ అడాప్టర్. సో ఇక్కడ వచ్చేసి మనకి USB-C పోర్ట్ ఉంటుంది. సో నేనైతే యూఎస్లో పర్చేస్ చేశాను కాబట్టి నాకు యూఎస్ ప్లగ్ ఉంది. మీరు ఏ కంట్రీలో పర్చేస్ చేస్తే ఆ కంట్రీ ప్లగ్తో వస్తుంది. సో మ్యాక్బుక్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం అడాప్టర్స్కి ప్లగ్ రిమూవబుల్ అనమాట. సో యూ కెన్ టేక్ ఇట్ అవుట్. సో ఇది మనం ప్రెస్ అండ్ డ్రాగ్ చేస్తే వచ్చేస్తుంది. సో చూసారు కదా, మీరు ఏ కంట్రీ అడాప్టర్ పెట్టుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇదంతా క్లీన్ చేసేద్దాం. సో ఫైనల్లీ మ్యాక్బుక్ చూడొచ్చు, దీనికైతే మనకి ఒక ప్లాస్టిక్ ర్యాప్ ఉంది. సో లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. సో చూడొచ్చు, ఇది వచ్చేసి స్పేస్ గ్రే కంప్లీట్ మ్యాట్ ఫినిష్తో వచ్చింది. దీని మెటీరియల్ వచ్చేసి పాలీకార్బోనేట్ అల్యూమినియం. యాపిల్ లోగో చూసుకుంటే నేను పర్చేస్ చేసిన స్పేస్ గ్రే కాబట్టి యాపిల్ లోగో కొంచెం డార్క్గా ఉంటుంది. అదే మీరు కనుక సిల్వర్ కలర్ ల్యాప్టాప్ పర్చేస్ చేస్తే యాపిల్ లోగో కొంచెం లైట్గా ఉంటుంది. సో డిజైన్ అయితే నాకు ప్రీవియస్ మ్యాక్బుక్ లానే ఉంది. డిజైన్లో అయితే ఎటువంటి చేంజెస్ లేవు, చాలా సిమిలర్గా ఉంది. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి ఓన్లీ ఒక 3.5mm జాక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 2 థండర్బోల్ట్ పోర్ట్స్ ఉంటాయి విత్ USB 4. సో మ్యాక్బుక్ థిక్నెస్ వచ్చేసి మనకి 0.61 ఇంచెస్ ఉంటుంది. అదే విడ్త్ చూసుకుంటే కనుక 8.36 ఇంచెస్ ఉంటుంది. అండ్ లెంత్ వచ్చేసి 11.97 ఇంచెస్ ఉంటుంది. మ్యాక్బుక్ వెయిట్ వచ్చేసి 1.4 kgs ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకునే కాన్ఫిగరేషన్ని బట్టి వెయిట్ గ్రామ్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఒక గ్రూవ్ లాగా ఉంటుంది, సో దట్ మనం మ్యాక్బుక్ లిడ్ని సింగిల్ హ్యాండ్తో ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ప్రో మోడల్ కాబట్టి ఫ్యాన్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ వెంటిలేషన్ హియర్. అండ్ అలానే 4 రబ్బర్ స్టాంప్స్తో ఉంటుంది, సో దట్ మనకి గ్రిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనకి ఇది బిగ్సర్ OS మీద వర్క్ అవుతుంది కాబట్టి లిడ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అదే క్యాటలినాలో అయితే మనం పవర్ బటన్ ఆన్ చేయాలి. సో లెట్స్ ఓపెన్ అండ్ లెట్స్ టర్న్ దిస్ ఆన్.
సో చూసారు కదా, నేను లిడ్ ఓపెన్ చేయగానే మనకి ఆన్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి స్క్రీన్కి ప్రొటెక్షన్గా ఒక పేపర్ షీట్ ఉంది. లిడ్ ఓపెన్ చేయగానే మనకి ఇలా సెటప్ ప్రాసెస్ వస్తుంది. నేనైతే ఈ వీడియోలో సెటప్ ప్రాసెస్ చూపించట్లేదు. మీరు కనుక సెటప్ ప్రాసెస్ చూడాలి అనుకుంటే లెట్ మీ నో, నేను సెపరేట్ వీడియో చేస్తాను. డిస్ప్లే చూసుకుంటే ఇది మనకి రెటీనా డిస్ప్లే ఉంటుంది విత్ 13.3 ఇంచెస్ ఎల్ఈడి బ్యాక్లిట్ డిస్ప్లేతో ఉంటుంది విత్ ఐపీఎస్ టెక్నాలజీ. పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి 500 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది విత్ వైట్ కలర్ అండ్ అలానే ట్రూ టోన్ టెక్నాలజీ. అండ్ అలానే మనం ఒక ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ డిస్ప్లే వచ్చేసి మనకి 6K రెజల్యూషన్ ని సపోర్ట్ చేస్తుంది అట్ 60 Hz రిఫ్రెష్ రేట్. సో సౌండ్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది విత్ హై డైనామిక్ రేంజ్ అండ్ అలానే వైడ్ స్టీరియో సౌండ్తో ఉంటుంది. సో యూజువల్లీ నాకు మ్యాక్బుక్స్లో సౌండ్ చాలా ఇష్టం అండి, చాలా లౌడ్గా ఉంటుంది. ఒకసారి M1లో సౌండ్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. మనం మ్యాక్బుక్లో యూట్యూబ్ వీడియోస్ 4K వరకు చూడొచ్చు. సో యూట్యూబ్ సెట్టింగ్స్, క్వాలిటీ అండ్ యూ కెన్ సీ టాప్లో అయితే మనకి 4K వీడియో రెజల్యూషన్ చూపిస్తుంది. సో చిప్ సెట్ విషయానికి వచ్చేసరికి మనకి తెలిసిందే, ఇది వచ్చేసి యాపిల్ M1 చిప్తో వస్తుంది. ఈ M1 చిప్ అనేది జస్ట్ 5 nanometers చిప్. దీంట్లో మనకి 8 cores CPU అండ్ విత్ 4 పెర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ 4 ఎఫిషియన్స్ కోర్స్తో ఉంటుంది. GPU వచ్చేసి 8 cores ఉంటుంది అండ్ అలానే 16 cores న్యూరల్ ఇంజిన్తో వర్క్ అవుతుంది. మీకు కావాలి అంటే మీరు ర్యామ్ అండ్ స్టోరేజ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ ఆప్షన్స్ మనకి apple.com-లోకి వెళ్తే అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మెమరీ వచ్చేసి 16 GB మెమరీ ఉంటుంది, బట్ ప్రైస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది మీరు కనుక అప్గ్రేడ్ చేసుకుంటే. సో స్టోరేజ్ చూడొచ్చు 256 GB అయితే బేస్ వర్షన్, అలానే మనకి 512 GB నుంచి 2 TB వరకు ఉంటుంది. మీరు ఎంత స్టోరేజ్ ఆప్షన్ తీసుకుంటే మనకి ప్రైస్ అంత పెరుగుతూ ఉంటుంది. సో మనకి M1 చిప్ టోటల్గా 2 ఆప్షన్స్ ఉంటాయండి. 13 ఇంచెస్లోనే ఉంటుంది. ఎయిదర్ యూ కెన్ సెలెక్ట్ 256 GB స్టోరేజ్, లేదు అంటే 512 GB స్టోరేజ్, బట్ మనకి ప్రాసెసర్, ర్యామ్ అంతా సేమ్ ఉంటాయి. సో గేమ్స్ ఆడాలి అనుకుంటే గేమ్స్ అయితే మనకి లిమిటెడ్ సపోర్ట్ ఉంటుంది. సో మ్యాక్బుక్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది. వీడియో రెండరింగ్ కానీ మూవీస్ చూడడానికి అయితే సూపర్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ యాప్ స్టోర్లో చూడొచ్చండి, మ్యాక్ యాప్స్ అండ్ పక్కనే ఐప్యాడ్ అండ్ ఐఫోన్ యాప్స్ అని చూపిస్తుంది. సో మనకి ఐఫోన్ అండ్ ఐప్యాడ్లో వచ్చే యాప్స్ మీరు ఇక్కడ మ్యాక్బుక్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అన్ని యాప్స్కి సపోర్ట్ లేదు, ఎందుకంటే ఇప్పుడే కదా మనకి మ్యాక్బుక్ వచ్చింది. సో ఫ్యూచర్లో అన్ని యాప్స్ సపోర్ట్ చేస్తాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే సబ్వే సర్ఫర్స్ డౌన్లోడ్ చేస్తున్నాను. చూద్దాం దీని ఎక్స్పీరియన్స్ మ్యాక్బుక్లో ఎలా ఉంటుందో. సో మనకి రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే M1 మ్యాక్బుక్లో 2 times ఇంక్రీజ్ అయ్యింది అని అన్నారు. ఒకసారి M1 మ్యాక్బుక్లో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. సో చూడొచ్చు రైట్ స్పీడ్ అయితే మనకి 2349 Mbps ఉంది. అదే రీడ్ స్పీడ్ చూసుకుంటే కనుక 2743 Mbps ఉంది. సో నా ప్రీవియస్ మ్యాక్బుక్తో కంపేర్ చేసుకుంటే M1 మ్యాక్బుక్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే ట్వైస్ ఉన్నాయి. సో ఒకసారి ఇప్పుడు మనం మ్యాక్బుక్లో సబ్వే సర్ఫర్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో గేమ్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే స్మూత్గా ఉంది. నేనైతే ఎక్కువసేపు ఆడలేదండి, జస్ట్ శాంపుల్ కోసం ఆడాను. సో ఇప్పుడు ఒకసారి M1లో సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ స్పీడ్స్ ఎంత ఉంటాయో టెస్ట్ చేద్దాం. సో ఒకసారి అయితే ఇప్పుడు మనం మల్టీ కోర్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పటి వరకు నేనైతే మ్యాక్బుక్ని ఆల్మోస్ట్ ఒక 2 hours నుంచి యూజ్ చేస్తూనే ఉన్నాను. పెర్ఫార్మెన్స్ అయితే మనకి లోనే ఉంది, పీక్ అయితే అసలు వెళ్ళలేదు. ఎప్పుడైతే నేను ఈ టెస్ట్ రన్ చేస్తున్నానో అప్పుడైతే పీక్కి వెళ్ళింది. ఫ్యాన్ ఎంతసేపట్లో ఆన్ అవుతుందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో ఒకసారి టెస్ట్ రన్ అయ్యే లోపు మన సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో క్వశ్చన్ అడిగారు, M1 మ్యాక్బుక్స్లో మనం మైక్రోసాఫ్ట్ యాప్స్ యూజ్ చేయొచ్చా అని. సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే మైక్రోసాఫ్ట్ వర్డ్ని డౌన్లోడ్ చేశాను. యూసేజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. యాజ్ యూజువల్ మనకి విండోస్లో అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఓన్లీ సమ్ మైన్యూట్ చేంజెస్ ఏంటి అంటే, ఫార్మాట్ వచ్చేసి మనకి విండోస్లో లాగా ఉండదు, స్లైట్ వేరియేషన్ ఉంటుంది. సో మీరు కనుక ఏదైనా విండోస్ యాప్ కానీ గూగుల్ యాప్ కానీ డౌన్లోడ్ చేస్తుంటే అక్కడ మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది, మ్యాక్ విత్ ఇంటెల్ చిప్ ఆర్ మ్యాక్ విత్ యాపిల్ చిప్ అని. సో మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే యాపిల్ విత్ మ్యాక్ చిప్ అని సెలెక్ట్ చేసుకున్నాను.
సో ఈ టెస్ట్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 3 minutes 30 seconds ఉంది. సో ఈలోపే మనకి ఫ్యాన్ అయితే టర్న్ ఆన్ అయింది. అసలు సౌండే లేదు, చాలా సైలెంట్గా ఉంది. నేను ఒకసారి మైక్రోఫోన్ దగ్గర పెట్టి మీకు వినిపించడానికి ట్రై చేస్తాను. సో బ్యాటరీ విషయానికి వచ్చేసరికి M1 మ్యాక్బుక్స్లో అయితే బ్యాటరీలో బిగ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. సో మనకి వైర్లెస్ వెబ్ బ్రౌజింగ్ చేస్తుంటే కనుక 17 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది అని అన్నారు. అండ్ అలానే యాపిల్ టీవీ యాప్ యూస్ చేసి మూవీస్ కంటిన్యూస్గా చూస్తే మనకి 20 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. సో మ్యాక్బుక్స్లో 20 hours ఆఫ్ యూసేజ్ అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. బ్యాటరీ సైజ్ సేమ్ ఉన్నప్పటికీ మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఇంక్రీజ్ అయింది బికాస్ ఆఫ్ ద ప్రాసెసర్. సో కీబోర్డ్ లేఅవుట్ చూసుకుంటే మనకి ఇక్కడ ట్రాక్ ప్యాడ్ ఉంటుంది. ట్రాక్ ప్యాడ్ సైజ్ అయితే సేమ్, బట్ చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ కీబోర్డ్ చూసుకుంటే మనకి ఇవి సిజర్ స్విచెస్తో ఉంటాయి, బటర్ఫ్లై స్విచెస్ అయితే కాదు. సో ప్రతి ఒక్క స్విచ్కి మనకి కీ ట్రావెల్ ఉంటుంది. సో లెట్ మీ షో యూ. సో అసలు ఈ టైపింగ్ సౌండే డిఫరెంట్గా ఉంటుంది. సో చూసారు కదా, కీ ట్రావెల్ ఉంటుంది. సో ఎస్కేప్ బటన్ చూడొచ్చు, మనకైతే సెపరేట్గా ఉంటుంది, టచ్ బార్లో అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి టచ్ ఐడి ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద కీబోర్డ్ వచ్చేసి మనకి స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. సో మల్టీకోర్ స్పీడ్ వచ్చేసి 7657 పాయింట్స్ ఉంది. సో ఒకసారి ఇప్పుడు సింగిల్ కోర్ ప్రాసెసర్ స్పీడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద టెస్ట్. సో సింగిల్ కోర్ స్పీడ్ చూడొచ్చు 1502 పాయింట్స్ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు 5 times స్పీడ్ చూపిస్తుంది. అదే మల్టీకోర్ ప్రాసెసర్ చూస్తే కనుక 7657 పాయింట్స్ ఉంది. నేనైతే యాక్చువల్లీ సింగిల్ కోర్ అరౌండ్ 1600 నుంచి 1700 వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్లో అయితే సెటప్ ప్రాసెస్ రన్ అవుతుంది. సో మేబీ డ్యూ టు దట్ మనకి 1500 పాయింట్స్ వచ్చింది అనుకుంటున్నాను. సో నాట్ ఓన్లీ దిస్, యాప్ ఓపెనింగ్ కానీ క్లోజింగ్ స్పీడ్స్ కానీ సూపర్గా ఉన్నాయి. చాలా క్విక్ అండ్ స్పాంటేనియస్ గా ఉంది. సో కలర్ అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి టోటల్గా 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, సిల్వర్ అండ్ స్పేస్ గ్రే. ప్రైస్ విషయానికి వస్తే 512 GB వేరియంట్ వచ్చేసి 1,43,000 రూపీస్. అదే 256 GB వేరియంట్ చూసుకుంటే 1,23,000 రూపీస్. పర్చేసబుల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో చూసారు కదండి, ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ మ్యాక్బుక్ ప్రో విత్ M1 చిప్. సో నా ఒపీనియన్లో అయితే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్. ఎవరైతే మూవీ ఎడిటింగ్ కానీ మూవీ రెండరింగ్ కానీ చేస్తారో వాళ్ళకైతే పర్ఫెక్ట్. సో నేనైతే నా మ్యాక్బుక్ 15 inches రీప్లేస్మెంట్ ఇది పర్చేస్ చేశాను. సో ఫ్యూచర్ వీడియోస్లో నేను నా మ్యాక్బుక్ 15 inchesతో కంపేర్ చేస్తూ వీడియో అయితే రిలీజ్ చేస్తాను. సో బెంచ్ మార్క్ టెస్ట్లో చూసారు కదండి, 15 inches 16 inches మ్యాక్బుక్ అయితే కంప్లీట్గా బీట్ చేసేసింది. నా ఒపీనియన్లో అయితే M1 మ్యాక్బుక్స్ ఆర్ ద బెస్ట్. మీ ప్రైస్ బడ్జెట్ కనుక బిలో 1 lakh అనుకుంటే కనుక గో విత్ మ్యాక్బుక్ ఎయిర్. అదే అబౌవ్ 1 lakh ఐ కెన్ అఫోర్డ్ అనుకుంటే కనుక గో విత్ మ్యాక్బుక్ ప్రో. మీలో ఎవరైనా లేటెస్ట్గా మ్యాక్బుక్స్ పర్చేస్ చేయాలి, M1 లేకపోతే ఇంటెల్ అని అడిగితే నేనైతే M1 చిప్నే సజెస్ట్ చేస్తానండి. క్లియర్గా మనకి బెంచ్ మార్క్స్లో చూసారు కదా, రిజల్ట్ అయితే సూపర్గా ఉంది. సో మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో నేనైతే ఈ M1 మ్యాక్బుక్ని ఇన్స్టోర్ వెళ్ళి పర్చేస్ చేశాను. ఇదంతా ఒక వ్లాగ్ షూట్ చేశాను. ఆ వ్లాగ్ని నేను జైతి పువాడ ఛానల్లో రిలీజ్ చేస్తాను. సో జైతి పువాడ ఛానల్ యొక్క లింక్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు జైతి పువాడ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడ.